பாக்குதோண்டி ஆமாப்பா இல்லை சும்மா கிளாஸ் கட்டி జెండా కలర్స్ చీరలు కానీ ఏదైనా ఒక కలర్ మగవాళ్ళు జెంట్స్ షర్ట్ కలర్ వేసుకున్న వాళ్ళు నించోవచ్చు ఆరెంజ్ ఇంకా బ్లూ గ్రీన్ వైట్ ఆరెంజ్ ఒకసారి నించోవాలి ప్లీజ్ తల్లి ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ వారి సాహిత్య సాంస్కృతిక శిబిరమునకు విచ్చేసిన మహారాజ పోషకులకు ఇదే మా గౌరవ ఆహ్వానం. అలాగే నేటి సాహిత్య కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, గౌరవ అతిథులకు, సభాధ్యక్షులకు సాదర స్వాగతం, సుస్వాగతం. ఇక సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు,
పిన్నలకు కూడా వందన స్వాగతం పలుకుతున్నామండి. నేటి కార్యక్రమాల్లో ఎన్నో అపూర్వమైన కార్యక్రమాలు మన కోసం ఉన్నాయి. ముందుగా మీకు సాహిత్య సాంస్కృతిక శిబిరం గురించి మన సభకు తెలుగు తల్లి కార్యవర్గం వారి అభ్యర్థన మేరకు నా పేరు శ్రీమతి లక్ష్మీ శరత్. మీ వ్యాఖ్యాతగా ఈనాడు ఇంతటి మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన మీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, సభ్యులకు, మా వాగ్దేవి విద్యాలయ విద్యార్థులకు మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మా తెలుగు తల్లి సంస్థ గౌరవనీయులు పెద్దలు కొమర్రాజు ఉమామహేశ్వరరావు గారు ప్రేరణతో బెంగుళూరు తూర్పు ప్రాంతంలో 2/4/2003 సంవత్సరంలో స్థాపింపబడి గత 24 సంవత్సరాలుగా తెలుగువారి మేలు కలయిక మరియు భాష, సాహిత్య, సాంస్కృతిక పెంపొందించుటకు తమ వంతుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. కరోనా సమయంలో కూడా ఆన్లైన్లో కార్యక్రమాలు జరుపుతూ ఉండడం ఈ సంస్థ యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం కేవలం బెంగుళూరు ప్రాంతానికే పరిమితం కాకుండా హైదరాబాద్, మహబూబ్ నగర్, పూనా, గోవా మరియు వరంగల్ ప్రాంతాల నుండి కూడా సభ్యత్వం కలిగించటం ఈ సంస్థ యొక్క విశేషత. తెలుగు విజ్ఞాన సమితి సౌజన్యంతో పేరొందిన ఉపన్యాసకులు, కళాకారులు, సినీ ప్రముఖులు మా తెలుగు తల్లి చేపట్టిన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం ఎంతో ప్రత్యేకత. ఈనాటి శిబిరాన్ని 2 అంశాలుగా చేపట్టడం అయిందండి. ఉదయం ఇప్పటి నుండి కుమారి జయలక్ష్మి అవధానిని ద్వారా సాంస్కృతిక భాషలో అష్టావధానం, అలాగే మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు గిరిజా కళ్యాణం శ్రీమతి సురభి లక్ష్మీ శారద గారి నిర్వహణలో నృత్య నాటికను ద్వితీయ అంశంగా నిర్వహించడం జరుగుతోంది. ఇక ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నేటి కార్యక్రమంలో మన ముందుకు సభాధ్యక్షులుగా విచ్చేసిన మా తెలుగు తల్లి అధ్యక్షులు శ్రీ కొమర్రాజు ఉమామహేశ్వరరావు గారిని గౌరవపూర్వకంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కరతాళ ధనులతో పెద్దలు మా తెలుగు తల్లి మానస పుత్రులు శ్రీ కొమర్రాజు ఉమామహేశ్వరరావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి సాహిత్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాగ్దేవి విలాస్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కె హరీష్ గారిని సాదరంగా గౌరవపూర్వకంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనులండి. అవధాన ప్రాచార్య శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారిని వేదికను అలంకరించవలసిందిగా నమస్సులతో సగౌరవంగా పెద్దలను, పండితులను ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో చిన్న తల్లి 8వ తరగతి చదువుకుంటున్న కుమారి నరసింహ దేవర జయలక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఆ చిన్నారిని మీ కరతాళ ధ్వనులతో ఆశీర్వదించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. ఇక ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు, తెలుగు భాష అభివృద్ధికి పరిరక్షణకు కంకణం కట్టుకున్న మహనీయులు, కళారత్న శ్రీ డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారిని ఆదరంగా సాదరంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన శ్రీ గద్వాల విశ్వకిరణ్ గారిని కూడా నమస్సులతో సగౌరవంగా ఆదరంగా ఆహ్వానిస్తున్నాము.
విశ్వకిరణ్ గారు కేంద్రీయ విద్యాలయ సంఘటనకి ప్రిన్సిపల్ గాను అసిస్టెంట్ కమిషనర్ గాను సేవలు అందించారు. వారికి గౌరవ స్వాగతం, సుస్వాగతం. మహామహులతో, గౌరవ అతిథులతో వేదిక కళకళలాడుతుంది. ముందుగా ఈ శుభప్రదమైన కార్యక్రమాన్ని మంగళకరంగా దీప ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గౌరవ అతిథులను కోరుకుంటున్నాం. ముందు ప్రార్థన అన్నారు గురువు గారు. సో ముందుగా ప్రార్థన. దేవులపల్లి కృష్ణవేణి అమ్మగారి చేత ప్రార్థన. సభకి నమస్కారం అండి. శ్రీ గణపతిని సేవింపరారే శ్రీతమా నవులారా. శ్రీ గణపతిని సేవింపరారే శ్రీతమానవులారా. వాగాధిపతి సుపూజల చేకోని వాగాధిపతి సుపూజల చేకోని బాగనటింపుచును వేడలి ఈన శ్రీ గణపతిని సేవింపరారే శ్రీతమా నవులారా. పనస నారికేలాది జంబూ ఫలముల నారగించి పనస నారికేలాది జంబూ ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లన నుంచి అనయము హరి చరణయుగములను హృదయాంబుజముల నుంచి అనయము హరి చరణయుగములను హృదయాంబుజముల నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధీతళాంగుమని వెడలిన శ్రీ గణపతి నీ సేవింపరా ఆరే శ్రీతమా నవులారా సేవింపరారే శ్రీతమా నవులారా. ధన్యవాదాలండి. ఇక ఇప్పుడు మంగళకరంగా దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని
ప్రారంభించవలసిందిగా వేదికను అలంకరించిన పెద్దలను అతిథులను కోరుతున్నాం. ఈనాటి సాహిత్య సాంస్కృతిక శిబిరాన్ని పెద్దలు, గౌరవ అతిథులు, వాగ్దేవి పుత్రిక వారి చేతుల మీదుగా మంగళకరంగా ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాము. అతిథులందరూ ఛాయాచిత్రానికై రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక చిన్న విన్నపం అండి, అతిథులందరినీ కూడా మరొకసారి ఇక్కడ ఈనాడు ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఇనాగరేటింగ్ ద ప్రోగ్రామ్ ని మీ చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఇది వాగ్దేవి విలాస్ స్కూల్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ వారిచే తయారు చేయబడిన ఒక వినూత్నమైన ఆవిష్కరణ. ఈనాటి అతిథులను పుస్తకాన్ని తెరిచి ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఇది వాగ్దేవి విలాస్ స్కూల్ ఇన్నోవేషన్స్ డిపార్ట్మెంట్ వారిచే తయారు చేయబడింది. ఈనాటి ముఖ్య అతిథులు శ్రీ కె హరీష్ గారి చేతుల మీదుగా, అలాగే డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారి చేతుల మీదుగా ఈ వినూత్న ఆవిష్కరణను చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆవిష్కరణ సాధనాత్ సాధ్యతే సర్వం అన్న నానుడి మాటకి గొప్ప ఉదాహరణ. వాగ్దేవి విలాస్ విద్యాలయం వారి ప్రత్యేకత. ఇరువైపుల పృచ్ఛకులు ఛాయాచిత్రాలను మీరు చూడగలరు. ఇక మధ్యలో వస్తున్నది ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఉన్న అవధాని కుమారి నరసింహదేవర జయలక్ష్మి గారు. అందరినీ ఆశీర్వదిస్తూ వాగ్దేవి తల్లి శ్రీ మహా సరస్వతీ దేవి అమ్మవారి సాక్షాత్కారం. ఆ తల్లికి మీ కరతాళ ధ్వనులతో అమ్మవారి సాక్షాత్కారం, జ్యోతులలో మంగళహారతులతో మీ ముందు పుణ్యానికి మీ కరతాళ ధ్వనులతో విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అద్భుత ఆవిష్కరణ వారి యొక్క ప్రత్యేకతను చాటుతున్నది. The innovative inauguration of Vagdevi వాగ్ది పిల్లల యొక్క ప్రత్యేకతను, వారి యొక్క మేధస్సును వాగ్దేవి విలాస్
స్కూలు పిల్లల యొక్క మేధస్సును చాటి చెప్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మా తెలుగు తల్లి గానం. ధన్యవాదాలండి. ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన గద్వాల్ విశ్వకిరణ్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆకాశస్థిత హాటకాభరణ
भूषाढ्यार्क कोटिप्रभायुक्तोत्तुङ्गदयान्तरङ्गित गतन्नेत्राम्बुजतोत्सवामेयाताङ्ग तरङ्गलालित वरेधेन्द्राख्य सुरसैन्याधीश्वरी पातु సభకు నమస్కారం. మా తెలుగు తల్లి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక సేవా సంస్థ బెంగళూరు ఈరోజు వాగ్దేవి విలాస్ విద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి సాహిత్య సాంస్కృతిక శిబిరంలో ఉదయం నిర్వహించబోయే సాహిత్య కార్యక్రమం అష్టావధానం. ఈ శుభ సందర్భంలో వేదికను అలంకరించినటువంటి పెద్దలు, మా తెలుగు తల్లి సంస్థ అధ్యక్షులు శ్రీ బొమ్మరాజు ఉమామహేశ్వరరావు గారు, వాగ్దేవి విలాస్ విద్యా సంస్థల చైర్మన్, మహారాజ పోషకులు ఈనాటి ముఖ్య అతిథి శ్రీ కె హరీష్ గారు, బెంగళూరులోని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు, గౌరవ అతిథి డాక్టర్ కె రాధాకృష్ణరాజు గారు, అష్టావధాన సంచాలకులు అవధాన ప్రాచార్య శ్రీ ధూళిపాల మహాదేవమణి గారు, ఈరోజు విశేషంగా అష్టావధానము నిర్వహిస్తున్నటువంటి 8వ తరగతి విద్యార్థిని అవధానిని కుమారి నరసింహదేవర జయలక్ష్మి గారు, మహారాజ పోషకులు వైట్ ఫీల్డ్ గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ చలసాని పూర్ణచంద్రరావు గారు రావాల్సి ఉన్నది. అదేవిధంగా మహారాజ పోషకులైనటువంటి సెయింట్ ఫిలోమినా విద్యా సంస్థల చైర్మన్ శ్రీ చంద్రయ్య నాయుడు గారు కూడా రావాల్సి ఉన్నది. సామాజిక సేవా సంస్థల నిర్వాహకులు శ్రీ విజయ్ కుమార్ గారు, మీనాక్షి ఆబాల గోపాల సంస్థాపకులు శ్రీమతి తనికెళ్ళ సూర్య మీనాక్షి గారు ఉన్నారండి. వారు అష్టావధానంలో పాల్గొంటున్నటువంటి పృచ్ఛకులు శ్రీమతి ధూళిపాల అన్నపూర్ణ గారు, శ్రీమతి కేబి శ్రీలక్ష్మి గారు, శ్రీమతి డాక్టర్ ఎర్రాప్రగడ కస్తూరిబాయి గారు, శ్రీ డాక్టర్ డిఎస్వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి గారు, శ్రీ ధూళిపాల మహాదేవమణి గారు, శ్రీ గరికపాటి పవన్ కుమార్ గారు, మా తెలుగు తల్లి సంస్థ ఉపాధ్యక్షులు శ్రీ ఓరుగంటి రమణమూర్తి గారు, అదేవిధంగా బెంగళూరులోని అనేక తెలుగు సంఘాల నుండి విచ్చేసినటువంటి ప్రముఖులు, మా తెలుగు తల్లి కార్యదర్శి శ్రీమతి డాక్టర్ కామరాజు అన్నపూర్ణ గారు, సహాయ కార్యదర్శి శ్రీమతి ఇందిరా బెల్డే గారు, మా తెలుగు తల్లి కార్యవర్గ సభ్యులు, సత్సంగ సభ్యులు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి అతిథులు, మిత్రులు, బంధుమిత్రులు, వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మన ప్రపంచ సాహిత్య చరిత్రలో అవధానం అనే సాహిత్య ప్రక్రియ తెలుగు సాహిత్యానికి మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. సంస్కృతము, హిందీ, కన్నడ మొదలైన భాషల్లో అవధానాలు జరుగుతున్నా అవి తెలుగు భాషను చూసి నేర్చుకున్నవే. తెలుగు భాషలో అనాదిగా అష్టావధానము, శతావధానము,
సహస్రావధానం ఉన్న ఆధునిక యుగంలో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదరులు, వెంకట రామకృష్ణ కవులు మొదలైన కవుల ద్వారా అవధాన ప్రక్రియ ఎంతో ప్రాచుర్యానికి వచ్చింది. ఆధునిక కాలంలో నేటి తరానికి పరిచయమైన వారిలో మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు, మేడసాని కృష్ణమోహన్ గారు, డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు, డాక్టర్ గణేష్ గారు, డాక్టర్ నరాల రామిరెడ్డి గారు, శ్రీ ఉప్పల దడియం భరత శర్మ వంటి వారెందరో అవధానులు ఉన్నారు. 10-12 సంవత్సరాల బాలబాలికల నుండి వయో అధికులైనటువంటి వారెందరో అవధానులుగా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉండడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సహజంగా ఏకసంతాగ్రహులైనటువంటి పండితులు అవధానులుగా రాణిస్తారు. వారిని సరస్వతి మాత అనుగ్రహం పొందిన వారిగా మనం భావిస్తాము. ఏకకాలంలో ఎన్నో విషయాలను ఆలోచించేటువంటి శక్తి వారు కలిగి ఉంటారు. చదవడం, వినడం, పరిశీలించడం ద్వారా వారు విషయాలను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. తెలుగు భాషకు అద్భుతమైన ఆభరణంగా వెలిసిన ఈ అవధాన ప్రక్రియ క్రమంగా అంతరించిపోతుంది. మనుషుల్లో సహజ సిద్ధంగా ఉండే మేధస్సును వినియోగించుకునేటువంటి ప్రక్రియ నానాటికి తగ్గిపోతున్నది. అందుకు కారణం నేడు మనకు అందుబాటులో ఉన్నటువంటి అంతర్జాలము, చరవాణులే అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఈ యొక్క అవధానాల వల్ల మనకి ఏంటి ప్రయోజనం అన్నప్పుడు జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను, బుద్ధి కుశలతను పెంచే అవధాన ప్రక్రియను మనము పోషించి భావితరాలకు అందించేటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉన్నది. ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. చిరంజీవి అవధానిని కుమారి నరసింహదేవర జయలక్ష్మి గారి అష్టావధానాన్ని ఎంతో ఉత్సాహంగా వినేందుకు, ఆస్వాదించేందుకు వచ్చినటువంటి సాహితీ అభిమానులందరికీ మా తెలుగు తల్లి సంస్థ పక్షాన పేరున నమస్కారపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మా తెలుగు తల్లి నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదములు. సెలవు. అతిథులను సగౌరవంగా తమ స్వాగత భాషణతో ఆహ్వానించిన శ్రీ గద్వాల్ విశ్వకిరణ్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇప్పుడు వేదికను అలంకరించిన అతిథులను పరిచయం చేయడానికి డాక్టర్ అన్నపూర్ణ కామరాజు గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, భాషాభిమానులకు, ఈరోజు విచ్చేసిన ఆహుతులకు, పండితులు, ఎంతోమంది పండితులు ఉన్నారు, పండితులకు, సరస్వతి పుత్రులకు మా తెలుగు తల్లి కార్యదర్శిగా స్వాగతం పలుకుతున్నాను. మా తెలుగు తల్లి ఆవిర్భించింది. ఈ సంస్థ ఆవిర్భావం వెనుక ఉన్న ప్రేరణ ఒకటి. మన తెలుగు భాష, సంస్కృతి, ఆధ్యాత్మికత, సామాజిక సేవ అనే 4 స్తంభాలను ఒకే వేదికపై స్థిరపరిచి భవిష్యత్ తరాలకు అందించటం. నేటి తరుణంలో భాషా వాడకం తగ్గిపోవటం, సాంప్రదాయాలపై ఆసక్తి తగ్గిపోవటం, సమాజంలో సేవా విలువలు మతకబారటం మనందరికీ ఆందోళన కలిగించే విషయమే. ఈ నేపథ్యంలోనే మా తెలుగు తల్లి సంస్థ ఒక వెలుగుదీపంలాగా వచ్చింది. ఈ సంస్థ ద్వారా పండితులు తమ జ్ఞానాన్ని పంచుకునే వేదికను, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే వేదికను, భాషాభిమానులు తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదించే వేదికను పొందుతున్నారు.
కేవలం వినోదం కోసమే కాదు, జ్ఞానపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశాలను కల్పించడమే మా లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగానే నేటి ఈ కార్యక్రమము. మా లక్ష్యాలను ఎప్పటి నుంచో ఆచరణలో పెట్టిన గొప్ప వ్యక్తి శ్రీ కె హరీష్ గారు ఈనాటి ముఖ్య అతిథి. నేటి ఈ అవధాన కార్యక్రమంకు సరి అయిన ప్రాంగణం ఇది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవధాన ప్రక్రియ సరస్వతీదేవి ఆరాధన అవుతుంది. అటువంటి సరస్వతి ఆరాధన వాగ్దేవి విలాస్ విద్యాలయము అంటే వాగ్దేవి విలాసంగా తిరిగే ప్రదేశము కావటం ఇది దైవ సంకల్పమే. హరీష్ గారి గురించి పరిచయం చేయమని నన్ను అడిగారు. అందుకని వారి గురించి తెలుసుకుంటుంటే నాకు ఒక శ్లోకం గుర్తొచ్చింది. భర్తృహరి సుభాషితంలో, శ్రోత్రం శృతేనైవ కుండలేన దానేన పాండి నతు కంకణేన విభాతి కరుణాపరాణం పరోపకారం నా చందనేన. అంటే చెవులు మంచి శాస్త్రాలు వినటం వలన ప్రకాశిస్తాయి, కానీ కుండలాల వలన కాదు. దానం చేయటం వలన చేతులు ప్రకాశిస్తాయి, కానీ కంకణాల వలన కాదు. శరీరం పరోపకారం వలన ప్రకాశిస్తుంది, కానీ చందనం వలన ప్రకాశింపదు. అంటే బాహ్య అలంకారాలు కాదు, నిజమైన అలంకారం పరోపకారం. ఇటువంటి సుభాషితానికి చక్కని నిదర్శనమే శ్రీ కె హరీష్ గారు. హరీష్ గారు 1966లో జిఎస్ కృష్ణమూర్తి గారు మరియు శ్రీమతి బిఎస్ సుందరమ్మ గారికి బెంగళూరులో జన్మించారు. ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. 1985 నుండి 87 వరకు డెక్కన్ హెరాల్డ్ ప్రజావాణి ప్రెస్లో ఎలక్ట్రానిక్స్ విభాగంలో పనిచేశారు. తర్వాత 1987లో భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరి 2004 వరకు 18 సంవత్సరాలు శాస్త్రవేత్త ఇంజనీర్గా సేవలు అందించారు. ఇస్రోలో పనిచేసే కాలంలో ఐఆర్ఎస్, ఇన్సాట్, శ్రేణి దూర సంవేదన, రిమోట్ సెన్సింగ్ మరియు సమాచార ఉపగ్రహాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఇస్రో శాటిలైట్ సెంటర్లోని జాతీయ విజ్ఞాన దినోత్సవ కమిటీ సభ్యునిగా కూడా సేవలు అందించారు. 2004లో ఆయన స్వచ్ఛందంగా ఇస్రో ఉద్యోగానికి రాజీనామా చేసి భారత భవిష్యత్ పౌరులైన యువతరం విద్య అందించాలనే ఉన్నత సంకల్పంతో విద్యారంగంలో ప్రవేశించారు. మర్దహళ్లిలో వాగ్దేవి విలాస్ స్కూల్ని స్థాపించారు. అది నేడు 9 ప్రసిద్ధ సిబిఎస్ఈ పాఠశాలలు, పియూసి మరియు డిగ్రీ కళాశాలలతో కూడిన వాగ్దేవి విలాస్ ఇన్స్టిట్యూషన్స్గా అభివృద్ధి చెందింది. మార్తహల్లి, వర్తూర్, బీదర్, వైట్ఫీల్డ్, నెలమంగళ, బీరూర్, వారణాసి, ఆనందపుర ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలు నిర్వహించబడుతున్నాయి. వీటిలో 2 సిబిఎస్ఈ పాఠశాలలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యకు అంకితమయ్యాయి. దీన్ని బట్టే వారి సహృదయత తెలుస్తూ ఉంది. ఈ సంస్థలలో ప్రీ ప్రైమరీ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, మాంటిసోరీ టీచర్స్ ట్రైనింగ్ సెంటర్, ప్రీ స్కూల్ మరియు చైల్డ్ కేర్ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. 2009లో వాగ్దేవి విలాస్ సంస్థలు మరో మైల్ రాయిని చేరుకొని మలేషియాలోని కోలాలంపూర్లో అంతర్జాతీయ ప్రీ స్కూల్ను స్థాపించాయి. హరీష్ గారు పర్యావరణ ప్రేమికులు. సేవాభారతి నిర్వహించిన వృక్ష సహస్ర యోజన కార్యక్రమాలలో భాగంగా జీవితకాలంలో 1000 కంటే ఎక్కువ మొక్కలను నాటారు. నివాస ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు మరియు వాగ్దేవి విలాస్ ప్రాంగణాలలో విస్తృతంగా వృక్షారోపణ చేశారు.
వాగ్దేవి విలాస్ క్యాంపస్లలో 100 కంటే ఎక్కువ మొక్కల జాతులు ఉన్నాయి. వర్షపు నీటి సంరక్షణ విస్తృతంగా అమలు చేయబడింది. పౌర విద్యుత్ ప్యానెళ్ళు, పేపర్ రీసైక్లింగ్ ప్లాంట్లు వంటి పర్యావరణ రహిత కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. విద్యార్థులు శాస్త్రీయ సూత్రాలను ఆచరణాత్మకంగా నేర్చుకునేందుకు సంస్థలలో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కులు, పరిశోధన మరియు అభివృద్ధి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగము, ఇన్నోవేషన్స్ విభాగము ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. మనం ఇప్పుడే ప్రత్యక్షంగా వారి ఇన్నోవేషన్ని కూడా చూసాము. అదేవిధంగా ఆయన విశ్వజిత్ ఎడ్యు సర్వీసెస్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ విద్యా పుస్తకాల ముద్రణ మరియు ప్రచురణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హరీష్ గారు కవి, రచయిత కూడా. ఆయన అనేక కవితలు, వ్యాసాలు రచించారు. హరీష్ గారి కవితా సంకలనమైన చిగురు గ్రంథం కవిగా ఆయన బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తున్నది. హరీష్ గారి దూరదృష్టి ఏమిటంటే యువతలో భారతీయ సంస్కృతి, దేశభక్తి విలువలను పెంపొందించి వారి ద్వారా భారతమాతని ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రస్థానానికి చేర్చడం, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా సర్వోన్నత శక్తిగా అవతరించాలన్నది శ్రీ హరీష్ గారి కళ. అదే వాగ్దేవి విలాస్ విద్యాసంస్థ ఆశయం కూడా. సంస్కారవంతమైన దేశభక్తి గల యువతే భారతదేశ భవిష్యత్తుకు బలమైన పునాది అనే విశ్వాసంతో ఆయన విద్యా సేవలను కొనసాగిస్తున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు పరిచయం చేయటం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఇంతటి వ్యక్తిని ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చొని ఇంత చక్కటి వాతావరణంలో మనం ఈ అవధాన కార్యక్రమాన్ని జరుపుకోవటానికి ముఖ్య కారకులు ఈ ప్రాంగణాన్ని ఇచ్చి మనకందరికీ సౌకర్యంగా ఇక్కడ కల్పించేందుకు హరీష్ గారికి అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా తెలుగు సంస్థ తరఫున చిరు సన్మానం చేయటం మా బాధ్యతగా భావిస్తున్నాను. ఇప్పుడు హరీష్ గారికి సన్మాన కార్యక్రమం. హరీష్ గారిని శ్రీ విశ్వకిరణ్ గారు శాల్వతో సన్మానిస్తారు. రమణమూర్తి గారు, ఓరుగంటి రమణమూర్తి గారు, సన్మానిస్తున్నారు. జ్ఞాపిక శ్రీ ఉమామహేశ్వరరావు గారు. హరీష్ గారిని ప్రసంగించవచ్చుగా వేడుకుంటున్నారు. నాకు మాత్రమే ప్రత్యేక మైక్ ఇస్తూ ఉండారప్ప, అందరికీ బాగా ఉండే మైక్ ఇవ్వండి. మా తెలుగు తల్లి ప్రధాన ఆచార్యులు, ది ఫౌండర్ ఆఫ్ మా తెలుగు తల్లి. అందరికీ వయసు పెరుగుతూ ఉంటే ఆయనకి వయసు తక్కువ అవుతూ ఉంటుంది. యూనివర్సలీ ప్రొఫెషనల్ ఉమామహేశ్వరరావు గారు, ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టుడే.
ఆయన జೊತೆలో ఆయనకి తోడిస్తూ ఎప్పుడూ కూడా ಯಾವುದೇ కార్యక్రమకి మొదలే వచ్చి నిండా ఉత్సాహంగా పనిచేసేట్లా మన ఉపాధ్యక్షులు రమణమూర్తి గారు వాళ్లకు నమస్కారం చేస్తూ ఈ బొద్దు కార్యక్రమం ఉండేదేనే ది ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్, ది గర్ల్ ఆఫ్ ది మ్యాచ్, ది స్టార్ ఆఫ్ ది డే మన ప్రియమైన నరసింహదేవర జయలక్ష్మి గారు. అక్కడ క్రికెట్ రంగంలో 15 years వైభవ్ సూర్యవంశీ సిక్సర్ బౌండరీ కొడుతూ ఉంటే ఇక్కడ మన జయలక్ష్మి గారు ఇవ్వద్దు బౌండరీ సిక్సర్లు ఇప్పుడు అవధానంలో కొట్టుపోతూ ఉన్నారు. సో వీఆర్ ఆల్ అవైటింగ్ దట్ ప్రౌడ్ మూమెంట్. సో అట్లాంటి జయలక్ష్మి గారిని తయారు చేయాలంటే గురువులు కావాలి. వితౌట్ టీచర్ నథింగ్ క్యాన్ హ్యాపెన్. ఈవెన్ ఏ డైమండ్ విల్ అపియర్ యాజ్ డైమండ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ పాలిష్డ్. సో అలాగైన గురుగారు అవధాన కళ నేర్పించే అట్లా ప్రాచార్యులు మహాదేవ మణి గారు వాళ్ళు కూడా నమస్కారం చేస్తూ అందరినూ కూడాను ప్రారంభంలో స్వాగతం చేస్తున్న విశ్వకిరణ్ గారికి నమస్కారం చేస్తూ ఇవద్దు మన అందరి మధ్య సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర గారి సాన్నిధ్యం కూడా ఉంది. ఎలా అంటే టీటీడీ బెంగళూరు ఫౌండర్ ఆయన చూసేదానికి సైలెంట్గా ఉన్న మహాపురుషుడు ఆయన మన డాక్టర్ రాధాకృష్ణ రాజ గారు. ఈ వయసులో కూడా వాళ్ళు ఉత్సాహం చూస్తూ ఉంటే మనకందరికీ కూడాను నిండా వి ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ సార్. పేరులోనే రాధాకృష్ణ ఇద్దరు కూడా ఉన్నారు. సో వి ప్రే గాడ్ టు గివ్ 100 healthy wealthy years to all the people here. And the speciality of today's meeting is వేదిక పైన ఉండే వివిఐపీల కింద పెద్ద ఇంకా జాస్తి ప్రముఖమైన ఆచార్యులు అవధానులు అందరూ కూడాను దే ఆర్ ఆఫ్ ది స్టేజ్. సో ది weight is equal. If you weigh both this side and that side, both will weigh equally or that side may weigh more today. So a big namaskaram to all the people in this sabha. నా మాతృభాష కూడా తెలుగే. ఐ ఫీల్ ప్రౌడ్ టు టెల్ దట్. అయితే నేను నర్సరీలో ఉండేటప్పుడు నేను ఎప్పుడూ తెలుగులో మాట్లాడుతూ ఉండంట. సో అప్పుడు మా స్కూల్ టీచర్ పిలిచి మా అమ్మని, వీనికి కన్నడ గంధగాళి కూడా లేదు, మీరు ఆయనతో ఇంకా మీట కన్నడంలోనే మాట్లాడాలా అని. సో ది నర్సరీ టీచర్ టోల్డ్ మై మదర్ టు స్పీక్ టు మీ ఓన్లీ ఇన్ కన్నడ. So from that day I have become Kannadiga. Though Telugu is my Matrubhasha, nursery onwards I have become Kannadiga. But still I am proud. I don't see any differences in Indian languages. Mana Bharatamlo unde anni bhashalu kuda they are all very scientific, వైజ్ఞానిక భాషము. మనం ఏమో ఉచ్చరిస్తామో ఉచ్చారణ ఏముందో మనము ఎలా రాస్తామో అదే ఉచ్చారణ ఉంది. WALK వాల్క్ అని కావాల. అయితే వాళ్ళు చెప్పేది వాక్. సడన్గా ಯಾವುದೋ సైలెంట్ అవుతుంది, ಯಾವುದన్నో ఇంకెలాగనో ప్రొనౌన్స్ చేస్తాము. RENDESVOUS నేను చదివేది రెండెస్వస్, ఆయన చెప్తారు రాండే ఊ. అది అలా ఊకారం రావాలా, అక్కడ ఊకారమే లేదు. మనంలో ఊకారం అంటే ఊ అంటే అంతే. ది వే అవర్ ఇండియన్ లాంగ్వేజెస్ బీట్ బి కన్నడ, తెలుగు, ఆఫ్టర్ సాంస్క్రిట్ సంస్కృతం అయినాక ఇంకా నెక్స్ట్ ఈక్వల్ టు సాంస్క్రిట్ ఏదైనా భాష ఉంటే తెలుగు అండ్ కన్నడ. ఐ కెన్ టెల్ బోత్ వై ఈక్వల్లీ. ఎలా అంటే మన ఇద్దరుకు ఒకడే రాయుడు కృష్ణదేవరాయుడు. కర్ణాటక ఆంధ్రప్రదేశుడు ఒకటే రాయుడు కృష్ణదేవరాయుడు. విజయనగర సామ్రాజ్యంలో మన తెలుగు సామ్రాజ్యము కర్ణాటక సామ్రాజ్యము ఒకటే రాజ్యంగా ఉండింది. సో ది సనాతన ధర్మ వాజ్ అట్ ఇట్స్ పీక్ డ్యూరింగ్ కృష్ణదేవరాయ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాంటి అష్టావధాన ప్రోగ్రాము ఇక్కడ మన వాగ్దేవి క్షేత్రంలో జరిగేది. ఇది మన అదృష్టమే ఇవ్వదు. సో ఐ గివ్ ఏ ఓపెన్ వెల్కమ్ టు మా తెలుగు తల్లి. ఈ మా తెలుగు తల్లి అండ్ వాగ్దేవి దే ఆర్ నాట్ డిఫరెంట్. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకి సనాతన ధర్మ గురించి ಯಾವುದೇ కార్యక్రమాలకి వాగ్దేవి విలాస్ స్కూల్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ కౌంటర్ ఆఫ్ మా తెలుగు తల్లి అని మీరు భావించవచ్చును.
ఎలా అంటే వాగ్దేవి ఉండేదే మన భారతీయ కళా సంస్కృతి పరంపర దీన్ని పోషించేదానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ ఆన్ సాటర్డే, సెకండ్ సాటర్డే ఇంతమందిలు మీరు వచ్చారు. టీవీ సీరియల్లో అది ఇది ఏమేమో ఉంటుంది, అదన్నీ కూడా విడిచి మీరు ఇక్కడ వచ్చారు. అదే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింటే వీ హ్యాడ్ ఏ బిగ్గర్ ఆడిటోరియం, బిగ్గర్ ఆడియన్స్ వుడ్ బి దేర్. బట్ ఐ కీప్ టెల్లింగ్, ఇనుము, ఐరన్ ఈజ్ అబండెంట్, బట్ గోల్డ్ ఈజ్ వెరీ రేర్. సో దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆడియన్స్. తక్కువ ఉంటే కూడాను సంఖ్య, ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆడియన్స్, రేర్ ఆడియన్స్. ఇక్కడ ఉండే ఎలా అంటే సరస్వతి అంత సులభముగా అందరికీ దక్కదు, అందరికీ ప్రియం అయ్యేలేదు. సో అట్లా వంటి సాంస్కృతిక అది రిలేటెడ్ టు లిటరరీ ప్రోగ్రామ్ యూ ఆల్ హ్యావ్ కమ్ టుడే. అండ్ యాజ్ అవర్ విశ్వకిరణ్ గారు వాస్ టెల్లింగ్, అవధాన ప్రక్రియ స్టార్ట్ అయ్యిందే మన తెలుగుని. ఇంకా దాన్ని చూసి కన్నడంలో అప్పుడు ఉండింది, వెళ్ళిపోయింది. తిరిగి డాక్టర్ గణేష్ గారు తిరిగి దాన్ని ప్రతిష్టాపించారు. సో వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ది కాంటెంపరీస్ ఆఫ్ పీపుల్ లైక్ డాక్టర్ ఆర్ గణేష్, గరికిపాటి నరసింహరావు గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, అలా వంటి మహానుభావులు సమకాలీనులు మనము అని చెప్పేదే మన గర్వము. సో వీ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. అండ్ ఐ వాంట్ ది స్టార్ ఆఫ్ ది డే టుడే, జయలక్ష్మి, టు జాయిన్ దట్ బ్యాండ్. జయలక్ష్మి గారు ఇప్పుడు అవధానం ఇక్కడ ప్రదర్శనం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ షీ హ్యాస్ టు గో టు ది ప్లాట్ఫామ్స్ అట్ లెవెల్. అండ్ జస్ట్ లైక్ డాక్టర్ శతావధాని గణేష్ గారు గాట్ పద్మభూషణ్, ఇన్ అనదర్ 20-30 years షీ హ్యాస్ టు గెట్ పద్మశ్రీ, పద్మభూషణ్ ఫ్రమ్ రాష్ట్రపతి గారు. బికాస్ ఐ కీప్ టెల్లింగ్ ఆల్ ది స్టూడెంట్స్, హౌ మెనీ వాగ్దేవి స్టూడెంట్స్ ఆర్ హియర్? వెరీ గుడ్. You also get Padma Bhushan because you have participated in such a program. ఎలా అంటే ఫస్ట్ we have to participate, we have to listen, we have to understand. That's how the learning starts. So I wish all the best to Jayalakshmi garu and the wonderful audience and the Ashtavadhanis who are all the stars here, because it is not easy to be in the literary field. ఎలా అంటే చదివేది అంటే అది చెప్తుందంట బుక్, తల వంచి నన్ను చదువు, నేను తల ఎత్తే అట్లా చేస్తాను నేను అని. తల వంచి చదవాలా, అది తల ఎత్తే అట్లా చేసిందంట విద్య. సో అట్లా విద్యని ఆశించే వాళ్ళు, పోషించే వాళ్ళు తక్కువే. సో అంతా దాంట్లో ఇన్ని మందిలో ఇవ్వదు వచ్చారు. సో ఐ గివ్ 100 out of 100 A+ grade to each one of the audience here and the host here for arranging such a good program. I don't want to stand in between Jayalakshmi and all of you. So I wish all the best to today's program. Thank you. శ్రీనిధి గారు ఉన్నారు ఇక్కడ. శ్రీనిధి అండ్ విజయ్ కుమార్ లేరా? దే ఆర్ ఆల్. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసే దాంట్లో శ్రీనిధి గారు, విజయ్ కుమార్ జొతలో మన కొత్త ప్రిన్సిపాలు డింపుల్ జానా మ్యామ్ గారిది కూడాను, వాళ్ళది కూడాను, షీ హాస్ గాట్ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఇన్ దట్. అండ్ మన ప్రియమైన పద్మసాగర్ గారు, షీ ఈస్ ప్రమోటెడ్ యాజ్ ది సీనియర్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వెరీ బ్రాంచ్. షీ హాస్ టేకెన్ 2 months leave. She will be coming back soon. So I convey my regards to Padmasagar garu and Dimple ma'am garu on this occasion, and I am proud of both these stars. Mic over to our Uma Maheshwara garu. రండి. వృశ్చకులంతా ఎక్కడి నుంచో భూదేవిలోంచి పుట్టుకొచ్చారు. వాళ్ళకు కూడా చూసేసి చాలా ఆనందమై ఉంటుంది. అటువంటి టెక్నాలజీ కలిగించినటువంటి వారికి డింపుల్ మేడం. చిన్నదైనా పెద్దదైనా మా తెలుగు తల్లి ఎవరి రుణం ఉంచుకోదు.
ధన్యవాదాలు. హరీష్ గారి సాంస్కృతిక అభిమానం ఎంత ఉన్నదో తెలుస్తోంది. ఇన్నోవేషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలిసింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం విశేష అతిథులు పరిచయం చేస్తాము. ధూళిపాల మహదేవమణి గారిని పరిచయం చేయవలసిందిగా. అవునా, వీళ్ళిద్దరు అంటే రాధాకృష్ణరాజు మహదేవమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహదేవమణి గారిని పరిచయం చేయవలసిందిగా రమణీ సత్యవాడ గారిని కోరుతున్నాను. సభకి నమస్కారం. మహాదేవమణి శర్మ గారు దయచేసి తమ ఆసనం అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా పేరు, నా పరిచయం సత్యవాడ రమణి. నేను హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయలో మ్యాథ్స్ టీజీటీగా చేసి రిటైర్ అయ్యాను. గత 9 సంవత్సరాలుగా మా తెలుగు తల్లి సంస్థ సభ్యురాలిగా ఉంటూ మా ఆధ్యాత్మిక సదస్సు ప్రతిరోజు జరుగుతుంది. సాయంకాలం 4 నుంచి సత్సంగం ఆధ్యాత్మిక విభాగం జరుగుతుంది ఆన్లైన్. దీనికి ఇందాక మా సార్ విశ్వకిరణ్ గారు చెప్పినట్టు అన్ని ప్రదేశాల నుంచి బెంగళూరు, హైదరాబాద్, పూనా, మహబూబ్ నగర్, వరంగల్ ఇలా పలు ప్రాంతాల నుంచి దాదాపుగా 40 మంది సభ్యులం హాజరవుతాము. సోమవారం భగవద్గీత ప్రవచనము, మంగళవారం రోజు భారతం మహాభారత ప్రసంగం, బుధవారం విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు అర్థాల వివరణ, గురువారం రోజు ఆధ్యాత్మిక సదస్సు. మా సభ్యులం 4 సమూహాలుగా విభజింపబడి ఒక్కొక్క సమూహం ఒక్కొక్క విషయం మీద ప్రసంగించడం జరుగుతుంది. శుక్రవారం రోజు మా ఉమామహేశ్వరరావు గారు పురాణ సాహిత్యం చెప్తారు. శనివారం రోజు ఆట విడుపు చేసుకుంటాం. ప్రతి నెల చివరి శనివారం రోజు మా ప్రత్యేక కార్యక్రమాల కింద అతిథుల్ని ఆహ్వానించి ప్రసంగాలు, కళాకారుల ద్వారా సంగీత, నృత్య కార్యక్రమాలు ఇలా దిగ్విజయంగా మేము గత 7-8 సంవత్సరాలుగా ఆన్లైన్ మొదలుపెట్టినప్పటి నుంచి చేసుకుంటున్నాం. మహాదేవమణి శర్మ గారు వచ్చేలోపు నేను వారి పరిచయం మొదలు పెడతాను, ఆలస్యం అవుతున్న కారణం వల్ల. మహానుభావులు ధూళిపాళ మహాదేవమణి గారు శ్రీ సూర్యప్రకాశరావు, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారి వరపుత్రులు. వీరు తూర్పుగోదావరి జిల్లాలోని మసకపల్లిలో 1982లో జన్మించారు. రాజమండ్రి ఆంధ్ర యువతి సంస్కృత కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, గ్రంథ రచనలు, అవధాన సంచలనాలు, అవధాన విద్యాబోధన వీరి ప్రవృత్తి. ఈయన మహాపండితులు శ్రీ మహాదేవమణి గారు. వారు ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. అవధాన ప్రాచార్య, అవధాన దేశిక, అభినవ వాల్మీకి, ఆధ్యాత్మిక రత్న, ప్రవచన రాజహంస, పద్యకళా తపస్వి, శ్రీ పురాణ వాచస్పతి,
పౌరాణిక శిరోమణి బిరుదాంకితులు. వీరి బిరుదులు ఇంకా ఉన్నాయి. అటువంటి శ్రీ మహదేవమణి గారు ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. అన్నీ చదవడానికి మనకి మధ్యాహ్నం 4 అయిపోతుంది, సాయంత్రం. అందువల్ల అన్నీ చదవలేదు, అన్నీ చెప్పట్లేదు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ వారి కీర్తి పురస్కారం, పొద్దుటూరు శతావధాని శ్రీ సివి సుబ్బన్న పురస్కారం, విశాఖపట్నం కొప్పరపు కౌల పురస్కారం, హైదరాబాద్ ఉషశ్రీ పురస్కారం, విశ్వవిజ్ఞానం విద్యా ఆధ్యాత్మిక పీఠ విశిష్ట పురస్కారం, శ్రీ సామవేదం శ్రీరామమూర్తి శర్మ ఫౌండేషన్ సంస్కృతాంధ్ర కవి పండిత పురస్కారం, హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, త్యాగరాజ్ భవన్ హైదరాబాద్లో ఉపాసన సన్మాన్ పురస్కారం, ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలా వీరు అందుకున్న పురస్కారాల లిస్ట్ ఇంకా చాలా పెద్దది. ఇక వీరి రచనల లిస్టు కూడా ఇంతకన్నా పెద్దదిగా ఉన్నది. వాటిలో కూడా చాలా కొన్ని చెప్తాను నేను. శ్రీధరీయం అనే పద్యకావ్యం, శ్రీ విభూతులు, లక్ష్మీ నివాసాలు తెలిపే ఆర్షవాణి వ్యాఖ్య, కాళిదాస్ కాళీ అశ్వధాటి మణి సింజిని వ్యాఖ్య, అలాగే కనకధారాస్తవం మణిసింజిని వ్యాఖ్య, ఛందోదర్పణం, జ్యోత్స్న పదం, ముక్తి సోపానాలు భక్తిపత్రిక ధారావాహిక, నారద భక్తి సూత్రాలు మణిసింజిని వ్యాఖ్య, మసకపల్లి చరిత్ర వారి స్వగ్రామం మసకపల్లి. ఇలా కొన్ని రచనలు మాత్రమే నేను వారివి చెప్పడం జరిగింది. ఇంతటి మహాపండితులు వారి డిగ్రీలు, ఆంధ్ర యూనివర్సిటీలో సంపాదించిన డిగ్రీ లిస్ట్ కూడా చాలా పెద్దది. భాషా ప్రవీణ ఆయన యూనివర్సిటీ ఫస్ట్ అండి, కరతాళ ధ్వనులు, యూనివర్సిటీ ఫస్ట్. సాహిత్యాసు విద్యా ప్రవీణ, ఎంఏ తెలుగు ప్రథమ శ్రేణి, ఎంఏ సంస్కృతం వ్యాకరణం ద్వితీయ శ్రేణి, పిహెచ్డి తెలుగు వ్యాకరణం. ఇలాగా చాలా ఆయన ఉత్తములు పండితులు. ఈ గురువుగారి దగ్గర అవధాన విద్యను అభ్యసించే అదృష్టం కలిగిన శిష్యులు కూడా ఎంతోమంది ఉన్నారు. బులుసు అపర్ణ ద్విశతావధానిని, పుల్లాబొట్ల శాంతి స్వరూప శతావధానిని, తాత సందీప శర్మ శతావధానిని, గన్నవరం లలితాదిత్య సంస్కృత ఆంధ్ర శతావధాని, సుసరాపు చంద్రశేఖర శర్మ శతావధాని, కొంపెల్ల కామేశ్వరి అష్టావధాని, రంపసాయి కుమార్ శతావధాని, తంగిరాల ఉదయచంద్రిక అష్టావధానిని, మండపాక మహేశ్వరి అష్టావధాని. వీరంతా ఎంత పుణ్యం చేసుకున్నారో. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది ఉన్నారు శిష్యులు. అన్నిటికన్నా వీరి ప్రతిభకు పరాకాష్ట మనకెవ్వరి ఊహకు కూడా అందని వంటిది. అష్టావధానాలు కొన్ని చూసి ఉండొచ్చు మనలో కొంతమంది, కానీ సాంకేతిక సృజనత అవి ఘంటావధానం. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఘంటావధానం, కొత్త ప్రక్రియ. అంగుళ్యావధానం, నేత్రావధానం, ఇవైతే నేను అసలు కూడా వినలేదు, మన ప్రేక్షకుల్లో తెలిసి ఉండొచ్చు. ఈనాటి అవధానంలో చిన్నారి జయలక్ష్మి చేసే ఘంటావధానాన్ని చూసే భాగ్యం మనకి కలగబోతోంది. నిజంగా మనం అదృష్టవంతులమని చెప్పుకోవాలి. మరి ఇక అంగుళ్యావధానం, నేత్రావధానం మనకి మరి నా జీవితంలో అయితే చూసే అవకాశం ఉంటుందని అనుకోను. అటువంటి మహామనిషి మహాపండితుల్ని సన్మానించుకోవడం మా కనీస బాధ్యత. ఈరోజు వారిని సన్మానించుకోవడం మా అదృష్టం. వీరిని శాలువాతో సత్కరించవలసిందిగా శ్రీ సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. డివి సుబ్రహ్మణ్యం గారు ఇటు సైడ్. ఇక్కడ స్టెప్ ఉంది. ఆయనకి సన్మాన్ నాకు అక్కడే. ఇక్కడ 4 కావాలా? ఇక్కడ 4 కావాలా? 4 కావాలి. ఓకే. సుబ్రహ్మణ్య శర్మ గారు అక్కడ వేసేసేయండి మేడం సన్మానం. అన్నపూర్ణ గారు అక్కడ వేసేసి
ఇచ్చేసేయండి. శాలువ ఆయన ఉన్నారు కదా, మళ్ళీ పిల్లవడం ఇంకొకళ్ళకి చేస్తారు. శాలువ కృష్ణవేణి గారు, శాలువ సుబ్రహ్మణ్యం గారు చెక్ 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 మీరు చెక్ ఇవ్వండి. హరి ఓం అన్నపూర్ణ మేడం. చెక్. వీరిని మాలాలంకృతుల్ని చేయవలసిందిగా శ్రీ బదరీరామ్ గారిని కోరుతున్నాను. బదరీరామ్ గారు. అలాగే జ్ఞాపికను అందజేయవలసిందిగా శ్రీ పడాల శ్రీనివాసమూర్తి గారిని కోరుతున్నాను. పడాల శ్రీనివాస్ గారు. కడతాళ ధ్వనులు. చెక్ చెక్ చెక్. ధన్యవాదాలండి. అన్నపూర్ణ గారు. చిరంజీవి నరసింహదేవర జయలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి రావాల్సిందిగా. సంస్కృతాంధ్ర అవధాన రంగంలో అగ్రగణ్యులైన శ్రీ ధూళిపాళ్ల మహదేవమణి గారి సుశిక్షణలో అవధానినిగా అవతరించిన చిరంజీవి నరసింహదేవర జయలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి సంపూర్ణ ఆశీస్సులతో 2013లో జన్మించిన జయలక్ష్మి వారి అనుగ్రహంతోనే జయలక్ష్మి అనే నామాన్ని పొందింది. శ్రీ మైథిలీనాథ్ శ్రీమతి కరణ్మయి దంపతుల తనయి అయిన ఈ బాలిక ప్రస్తుతం బెంగళూరులోని పూర్ణప్రగతి సంస్కృతాంధ్ర మాధ్యమ పాఠశాలలో 7వ తరగతి అభ్యసిస్తూ ఉన్నది. చిన్న వయసులోని సంస్కృతం ఆంగ్ల భాషలో అసాధారణ ప్రతిభను కనపరుస్తూ 4వ ఏట శ్లోక రచన ప్రారంభించి 7వ ఏట 50 శ్లోకాలతో శమంతకోపాఖ్యానం, 9వ ఏట 100 శ్లోకాలతో పెబరే రామరసం అనే సంక్షిప్త రామాయణాన్ని రచించింది. ఇప్పటి వరకు సుమారు 800 శ్లోకాలు రాశారు. అవధాన రంగప్రవేశం విషయానికి వస్తే 2025 అక్టోబర్ 26న కాశీ విశ్వనాథ సన్నిలో కంచి కామకోటి పీఠం మరియు శృంగేరి శారదాపీఠ జగద్గురుల ఆశీస్సులతో కేవలం 12 సంవత్సరాల పిన్న వయసులోనే ప్రముఖ అష్టావధానాలు శతావధానాల సమక్షంలో తన తొలి సంస్కృత అవధానాన్ని నిర్వహించి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో పాటు పెద్దలందరి ప్రశంసలు పొందింది. వారికి మా తెలుగు తరఫున సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. శాలువ కృష్ణవేణి గారు, దండ రమణి గారు, జ్ఞాపిక శారద గారు. రమణి గారిని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ప్రముఖ వ్యక్తి ధూళిపాళ మహదేవమణి గారి అర్ధాంగి, సతీమణి, సహధర్మచారిణి శ్రీమతి ధూళిపాళ అన్నపూర్ణ గారు మహదేవమణి గారికి ఎందులోనూ ఏమాత్రం తీసిపోని పార్వతీదేవి స్వరూపులు. ఇలా దంపతులిద్దరు కూడా ఒకే రంగంలో గొప్ప పాండిత్యం కలిగి ఉండడం చాలా 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 అరుదు. ఈ పుణ్య దంపతులు అలంకరించిన ఈ వేదిక సాక్షాత్తు సరస్వతీ పీఠంగా భాసిల్లుతుంది. శ్రీమతి అన్నపూర్ణ గారి మాతాపితరులు శ్రీమతి పర్వతవర్ధనమ్మ గారు, శ్రీ చింతా దక్షిణామూర్తి శాస్త్రి గారు. ఈవిడ సాహిత్య విద్యా ప్రవీణ ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్, మళ్ళీ ఆయనకు తీసిపోరని చెప్పాను కదా, అందుకని భాషా ప్రవీణ ప్రథమ శ్రేణి, ఎంఏ సంస్కృత వ్యాకరణ ప్రథమ శ్రేణి, విశ్వనాథ్ సత్యనారాయణ గారి సంస్కృత నాటకాలు పరిశోధన చేసి పిహెచ్డి సంపాదించిన వారు. ఇక వీరి రచనలు అంతర్వీక్ష, ముద్రా రాక్షసం టీటీడీ వారి సౌజన్యంతో భవిష్య పురాణంలో సగభాగం తెలుగులోకి అనువదించారు.
అలాగే స్కాంద పురాణంలో 2 భాగాలు తెలుగులోకి అనువాదం చేశారు. సంస్కృతాంధ్ర సాహిత్య మీద ప్రవచనాలు, సమాజ చైతన్యం కలిగించే కథా రచనలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఇటువంటి మహదేవమణి గారిని, అన్నపూర్ణ గారిని సన్మానించుకోవడం మా కర్తవ్యం. శాలివాతో సత్కరించవలసిందిగా శ్రీమతి కామరాజు అన్నపూర్ణ గారిని, అన్నపూర్ణ గారికి అన్నపూర్ణ గారి శాలివా. వీరిని మాలాలంకృతులు చేయవలసిందిగా శ్రీమతి అనురాధ గారిని ఆహ్వానిస్తున్నాను. జ్ఞాపికను అందజేయవలసిందిగా శ్రీమతి సరిపల్లి శారద గారు. శ్రీమతి డాక్టర్ శ్రీలక్ష్మి గారిని వేదికకి అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి శ్రీలక్ష్మి గారు తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. సంస్కృతంలో ఎంఏ, హిందీలో విద్వాన్ చేశారు. కన్నడ కవి డివిజీ గారి పద్యాలను తెలుగు పద్యాలుగా అనువదిస్తున్నారు. గిరిజా కళ్యాణ కథను ఖండకావ్యంగా వ్రాశారు. మూక కవిని అనుసరించి సాహసం చేస్తున్నారు. చందోబద్ధ పద్య రచనలపై మక్కువ కలదు. భగవత్పాదుల శంకరుల సాహిత్యంపై భక్తి, సంగీతం అన్న ఆసక్తి. స్వస్థలం తెలుగుదేశం, నివాసం బెంగళూరు నగరం. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. శాలువా బహుకరించవలసిందిగా శ్రీమతి కృష్ణవేణి గారిని కోరుతున్నాను. దండతో అలంకరించవలసిందిగా శ్రీమతి రమణి గారిని కోరుతున్నాను. జ్ఞాపిక శ్రీమతి శ్యామల గారు. శ్రీమతి ఎర్రాప్రగడ కస్తూరిబాయి గారిని పరిచయం చేయవలసిందిగా రమణి గారిని కోరుతున్నాను. శ్రీమతి ఎర్రాప్రగడ కస్తూరిబాయి గారు మా తెలుగు తల్లి సభ్యురాలు. మా తెలుగు తల్లి సభ్యులందరికీ సుపరిచితులే. బెంగళూరులోని అమీన్ కాలేజీ హిందీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న వీరు. తల్లిదండ్రులు శ్రీమతి ఎర్రాప్రగడ సుబ్బలక్ష్మి, శ్రీ ఎర్రాప్రగడ వెంకటరమణ గారు. ఈవిడ 18 సంవత్సరాల వయసులోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన వారు. హిందీలో ట్రిపుల్ ఎంఏ, తెలుగులో డబల్ ఎంఏ, ఇలా చాలా ఉన్నాయండి. అన్నీ చదవట్లేదు కస్తూరిబాయి గారు సమయాభావం వల్ల. వీరిని శాలువాతో సత్కరించవలసిందిగా శ్రీమతి అనురాధ గారిని కోరుతున్నాను. మాలాలంకృతులు చేయవలసిందిగా శ్రీమతి కృష్ణవేణి గారిని, జ్ఞాపికను అందజేయవలసిందిగా శ్రీమతి సరిపల్లి శారద గారిని కోరుతున్నాను. శ్రీమతి రాఘవ రాజలక్ష్మి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాఘవ రాజలక్ష్మి గారు. రాఘవ రాజలక్ష్మి గారు భాషా ప్రవీణ నాగార్జున యూనివర్సిటీ నుంచి చేశారు. ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ బెంగళూరు యూనివర్సిటీ నుంచి చేశారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి హిందీ అన్ని పరీక్షలు రాశారు. వీరికి 23 సంవత్సరముల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వీరు రాఘవ రాజీవ
రాగాలు అనే పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. రాజలక్ష్మి గారిని శాలువాతో రమణి గారు సన్మానిస్తున్నారు. శారదా సరిపల్లి గారు దండతో సన్మానిస్తున్నారు. జ్ఞాపిక కూడా శారద గారు అందిస్తున్నారు. ఇప్పుడు శ్రీ డిఎస్వి సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భాషా ప్రవీణ తెలుగు ఎంఏలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై కాశీ విశ్వవిద్యాలయం నుంచి కరుణశ్రీ సాహిత్య పరిశీలనలో పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీ పొందారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ గ్రేడ్ 1 తెలుగు పండితులుగా పనిచేసిన వీరు 1982 నుండి రాజమహేంద్రవరంలో లెక్చరర్గా సేవలు అందించారు. వీరిని శాలువాతో సత్కరించవలసిందిగా శ్రీ శ్రీనివాసయ్య గారిని కోరుతున్నాము. శ్రీనివాసయ్య గారు శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రండి శ్రీనివాసయ్య గారు. అలాగే మాలాలంకృతుల్ని చేయవలసిందిగా శ్రీ రమణమూర్తి గారిని కోరుతూ జ్ఞాపికను అందజేయవలసిందిగా శ్రీ పడాల శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీనివాస్ గారు. శ్రీ గరికపాటి పవన్ కుమార్ని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గరికపాటి పవన్ కుమార్ గారు సంస్కృతము భారతీయ జ్ఞాన సంప్రదాయంపై గాఢమైన ఆసక్తి కలిగిన వారు. వేదాంగాలు, దర్శనాలు, అవధాన సాహిత్యం, అలాగే భారతీయ నాగరికత పునాదులైన ప్రధాన అధ్యయన రంగాలు సంప్రదాయ జ్ఞానాన్ని, దాని మూల భావస్వరూపాన్ని కాపాడుతూ ఆధునిక పాఠకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఆయన రచనా కార్యక్రమాలు అనే అనేక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నేడు అవధాన కార్యక్రమంలో పవన్ కుమార్ గారు ఆసు పృచ్ఛకులుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు మా జగర్లపూడి మాది కాదు, మా శ్యామసుందర శాస్త్రి గారు ని పరిచయం చేయడం నిజంగా నా అదృష్టం. ఇది 3వసారి ఆయన్ని పరిచయం చేయబోతున్నాను. మా అని ఎందుకన్నానంటే 2023వ సంవత్సరంలో ఇదే బెంగళూరులో మా తెలుగు తల్లి సౌరభం అని మేము ఒక పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకున్నాం. అప్పుడు ముఖ్య అతిథిగా శ్రీ శ్యామసుందర శాస్త్రి గారు విచ్చేశారు. చూసిన వేళ విశేషమేమో కానీ ఇది 3వసారి వారిని ఇలా వేదిక మీద కలుసుకోవడం నిజంగా నా అదృష్టంగా, నా భాగ్యంగా భావిస్తూ, శ్యామసుందర శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా ఆకాశవాణిలో ఉన్నత శ్రేణి వ్యాఖ్యాతగా ఉన్నారు. రంగస్థల కళా వాచస్పతి, మధుర గాయకులు, ప్రపంచ తెలుగు మహాసభలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోక్సభ స్పీకర్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు ఇలా ఎందరో ప్రముఖుల ఆంగ్ల, హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదకులు. వీరు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యాత, జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం అనంతపురం జిల్లా ధార్మిక మండలి సభ్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఆయాసం వస్తుంది కానీ ఆయనవి తగ్గవు. తర్వాత మహబూబ్ నగర్లో మేము జరుపుకున్న తెలుగు పరాభవ నామ సంవత్సరాల వేడుకల్లో భాగంగా ఈయన భువన విజయంలో రామరాజభూషణుడిగా మమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించారు. ఇప్పుడేమో అష్టావధానంలో అప్రస్తుత ప్రశంస చేయబోతున్నారు. మరి నాకైతే ఏం చేస్తారో నాకే భయంగా ఉన్నది. వీరిని శాలువాతో సత్కరించవలసిందిగా శ్రీ ఉమామహేశ్వరరావు గారిని. సన్మానం అయిపోయిందా? ఓకే, ధన్యవాదాలండి, చాలా ధన్యవాదాలు, సంతోషం. రెండోసారి శాలువా వచ్చే అవకాశం పోగొట్టారు కదా నాకు మీరు. ఇంకా కూర్చోండి, అవసరం లేదు. ఇప్పుడు అష్టావధాన కార్యక్రమాన్ని సాగించవలసింది.
ఓకే. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీ చంద్రయ్య నాయుడు గారు ఈ వాగ్దేవి విలాస విద్యాలయాలకు హరీష్ గారు ఎంత ముఖ్యమో, సెయింట్ ఫిలోమినా ఇన్స్టిట్యూషన్స్కు చంద్రయ్య నాయుడు గారు, చిత్తూరు వారు, మన తెలుగువారు, మావారు అనేకమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళ ప్రాంతం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్, మా తెలుగు తల్లి ఫంక్షన్స్ అంటే రాండి చేసుకోండి. ఇప్పుడే అంటున్నారు ఈసారి బెంగళూరు తూర్పులో మీటింగ్ పెడదామని. బెంగళూరు తూర్పులో చంద్రయ్య గారి ఒక సంస్థానంలో ఆశీర్వాదించారు. అవి శాలువా అవి దండ ఇస్తారా? ఎవరిని ఆవిడ చెప్పింది. ఇందిరా ఏంటి దండ జ్ఞాపిక ఇద్దామా? ఒక దండ జ్ఞాపిక పెట్టేస్తారా? దానికి ఓరుగంటి వెంకటరమణమూర్తి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఇక ఇప్పుడు ధూళిపాళ మాధవ మణి శర్మ గారిని అష్టావధాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసినదిగా ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. హలో 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 అండ్ కొంచెం డౌన్ చేయండి. హలో కొంచెం చాలు చాలు చాలు. ఎస్ హలో చాలు. ఎస్ గళద్దానగండం మిళద్భృంగషండం చలచారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం సంజీవాంక భవత్శరీరలతికా సామీప్యమున్ కోరి నీ సింజానోద్భవ నీ సింజానోద్భవ విశ్వమోహనకర శ్రీరాగమే ప్రాణమై రంజిల్లన్ సతతంబు సేవలిడగా రాకేందు బింబాస్య ఓ రాకేందు బింబాస్య నీ మంజీరమ్మున మువనై మణియునై మార్బ్రోగెదన్ శ్రీధరి మార్బ్రోగెదన్ శ్రీధరి గిరిసింహాసనమై నభంబు కచమై గీర్జానియే తాతయై వరవేదంబులు స్తోత్రపాఠమయి సర్పంబుల్ తనూభూషలై గిరిరాట్కన్యక దేహమై గుహుడు విఘ్నేశుండు సత్పుత్రులౌ హరా
గుహుడు విఘ్నేశుండు సత్పుత్రులౌ హర వేదోపనిషత్తురంగా వేద ఉపనిషత్తురంగా శివలింగ మా నమస్కారముల్ శివలింగ మా నమస్కారముల్ అని ఇష్టదేవతా ప్రార్థన చేస్తూ సభాసదులందరికీ కూడా సామూహికంగా ఇంకా పేర్లు పెట్టే అవకాశం లేదు, సామూహికంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రులుగా పుట్టడం ఒక గర్వం. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ఆంధ్రై భాషణం ఆంధ్రదేశే నివాసశ్చ నాణ్యత ఫలమశ్నుతే. అటువంటిది ఒకప్పుడు శ్రీనాథుడు ఈ కర్ణాటకకు వచ్చి తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్ అని భోరమని ఏడ్చాడు. సరైన భోజనం లేక పాపం. కుళ్ళాయించితి కోక సుట్టితి మహాకృపాసమున్ తొట్కితిన్ వెల్లుల్ తెలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా సల్లా అంబలితావితిన్ రుచుల దోషం వంచు పోనాడితిన్ తల్లి కన్నడ రాజ్యలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడన్. దయ చూపించింది ఆ తల్లి. ఎంత దయ చూపించకపోతే ఈ బెంగళూరు నగరంలో మన ఆంధ్రులు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారు. మా తెలుగు తల్లి అంటూ ఎంతమంది ఇక్కడ గొప్ప ఉత్సవాలు చేస్తున్నారు నిజంగా. కనుక ఆ వేళ శ్రీనాథుడు బాధ ఈవేళ మనకి మహోత్సాహం అవుతోంది, మహా ఉత్సవంగా మారింది. అందుకని మాదు తెలుగు తల్లి మా తెలుగు తల్లిగా, మాదు తెలుగు తల్లి మా తెలుగు తల్లిగా, మాదు తెలుగు తల్లి మా తెలుగు తల్లిగా సొగసమించే మిగుల వెలుగుమించే అటువంటిది బెంగళూరు ప్రజలు బెంగళేమయులేక బెంగళూరు ప్రజలు బెంగళేమయులేక పొంగుచుండే చెంగు మనచు మొదము పొంగుచుండే. ఈవేళ ఈ కర్ణాటకలో మన తెలుగు ప్రజలు ఇంత ఆనందమయమైన ఉత్సవాలు చేసుకుంటున్నారంటే దీనికి కారణం మా తెలుగు తల్లి ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మూలంగా ఇక్కడ ఇంత మహోత్సవంగా మనం ఉత్సవం జరిపించుకుంటున్నాం. కనుక ముందు మా తెలుగు తల్లి సంస్థ వారికి హృదయపూర్వకంగా మనంత కరతాళ ధ్వనులతో నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన మీ అందరికీ కూడా ఇప్పుడు పేరున చెప్పడానికి అవకాశం లేదు కనుక దయచేసి అందరికీ కూడా వేదికాయాం సభాయాంచ ఏ స్థితాః కవి పండితాః తేభ్యః మనీషవర్యేభ్యः సమర్ప్యంతే నమస్కారాः పదే మే నమస్కారాः పదే. ఈ వేదిక మీద కింద కూర్చున్న ఏ మహామహానుభావులు అయితే ఉన్నారో మీ అందరికీ కూడా సభక్తంగా సాదరంగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు నమస్కారాలు పెట్టినా ఆశీర్వదించరా అని విన్నవించుకుంటూ మాకు శిష్యుల్లో అమ్మవారి దయ వల్ల 10 మంది శిష్యుల్ని 10 పుష్పాలుగా అమ్మవారి తలలో పెట్టడం జరిగింది. 10 పుష్పాలుగా వాణీదేవి శిఖావతం సముగా పుష్పాలు కొన్ని చేకూర్చితిన్ ప్రాణప్రాయుల బాలబాలికల 6 ఆడపిల్లలు 4 మగవాళ్ళు. మగ పుష్పాలు ఉన్నాయి, ఆడపుష్పాలు ఉన్నాయి. వాణీదేవి శిఖావతం సముగా అమ్మవారి తలలో పూలు పెట్టే అదృష్టం నాకు కలిగిందండి. ఉన్నారు కనుక వాణీదేవి శిఖావతం సముగా పుష్పాలు కొన్ని చేకూర్చి చాలామంది వస్తున్నారు కానీ కొన్నే తీసుకున్నాను. పుష్పాలు కొన్ని చేకూర్చి ప్రాణప్రాయుల బాలబాలికల విద్యాగంధ సౌరభ్యులున్ ప్రాణప్రాయుల బాలబాలికల విద్యాగంధ సౌరభ్యులున్ త్రాణం బట్ల వధానవాణికి
అవధాన సరస్వతికి ఒక త్రాణ, ఒక కవచం. అవధాన సరస్వతి మనం అలా కాపాడుకుంటూ ఉండాలి. త్రాణం పట్ల వధాన వాణికి జయన్ జయన్ దాక్షాయణీ సూతిన్ జయన్ దాక్షాయణీ బాల. ఆ తల్లి నా శిష్యుల్లో కడకొట్టి శిష్యురాలు, 10వ శిష్యురాలు, ప్రాణప్రాయుల బాలబాలికల విద్యాగంధ సౌరభ్యులను త్రాణం పట్ల వధానవాణికి జయన్ దాక్షాయణీ సూతిన్. ఓ జ్ఞానోదంచిత మూర్తులార, ఓ జ్ఞానోదంచిత మూర్తులార, మనములు సారించి దీవింపుడి. ఓ జ్ఞానోదంచిత మూర్తులారా, మీ మనస్సులు మీ చేతుల్లో పెట్టుకుని దీవించవలసిందిగా కోరుతూ, ఓ జ్ఞానోదంచిత మూర్తులారా, మనములు సారించి దీవింపుడి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ, సమయం లేదు కనుక ఇప్పటికే నా చేతికి 12:33 అయింది. మామూలుగా షెడ్యూల్ టైం మీకు తెలిసిన 1 గంటకి మనం భోజనానికి రెడీ అయిపోవాలి. కానీ ఈవేళ మీకు భోజనాలు లేట్ కాక తప్పదు. మరి అవధానం కనీసం గంటన్నరైనా ఉండాలి కదా. ఇంకా అవధానం ప్రార్థన చేసుకోవాలి. 2 గంటల లోపల గంటన్నర మినిమంగా అయిపోతుంది అని మీకు విన్నవించుకుంటూ ఇప్పుడు అవధానాన్ని తన ఇష్టదేవతా ప్రార్థనతో శ్రీకారం చుట్టవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. గలద్దానగండం మిలద్భృంగషండం చలచ్చారుషుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం ద్విరదవరదవక్త్రం దివ్యలీలా విలాసం విధిహరిహరవంద్యం విఘ్నహం వేదవేద్యం మునిగణనుతపాదం మూషకారూఢమీడే పరశివసుతమీశం జ్ఞానగమ్యం గణేశం అని ఆ మహాగణాధిపతిని నమస్కరించుకుంటూ, శృంగేరీపురంలో ఉన్న శారదా అమ్మవారిని ఆవిడ వేదమయి నాదమయి అంటారు. అటువంటి నాదామృతాంభోనిధి అయిన వేదాంత మాత్రం చేత వేద్య అయిన ఆ సరస్వతి శారదా అమ్మవారిని నా జిహ్వాగ్రంలో నటనవాడమని ప్రార్థిస్తూ, సద్వాక్యై సుయుతం కురుష్వవచనం సామాది సంసేవితే వంద్యే వాడభవామభాగనిలయే వేదాంత వేద్యే పరే శృంగేరీపురమధ్యగే శృతిమయే సంసారదావానలే జిహ్వాగ్రే మమ నర్తనం కురు సదా నాదామృతాంభోనిధే అని ఆ జగన్మాతకి నమస్కరించి, ఇక్కడ ఉండి నన్ను ఆశీర్వదిస్తూ ఈ అవధానానికి సంచాలకత్వం చేస్తున్న మా గురుదేవులు శ్రీ ధూళిపాళ మహాదేవమణి శర్మ గారు, అమ్మగారు అన్నపూర్ణమ్మ గారితో సహితులై వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు అన్నది నా సౌభాగ్యం. అంచేత వారి పాదార విందాలకి నమస్కరిస్తూ ఒక పద్యార విందాన్ని సమర్పిస్తాను. మామూలుగా అమ్మవారి పాదయుగంలో వారే ఒక పద్మం అయితే, శిష్యులకి అమ్మవారు ప్రసాదించిన బుద్ధి అన్న పద్మానికి సూర్యుడి వంటి వారు. అందుచేత వాళ్ళకి నమస్కారాలు సమర్పిస్తున్నాను. వాణ్యాః పాదయుగేథ సంస్కృతవరాంధ్రాఖ్యే సరోజోపమం కావ్యజ్ఞాననిధిం స్వశిష్యధిషణా పంకేరుహార్కోపమం పూర్ణాంబాసహితం ప్రభూతమిహ శ్రీమద్ధూళిపాళాన్వయే వందేహం కరుణానిధిం హృది మహాదేవాభిదం మే గురుం. నేను సూర్యుడు అంటోంది,
కానీ ఇవన్నీ నా పద్మాలు, నేను సూర్యుని అంటోంది. కానీ నేనే పద్మాన్గా అనుకున్నాను, వీళ్ళే నన్ను వికసింపజేస్తున్నారు ఇలా అవధానం చెప్పడం మూలంగా. కనుక ఆ విధంగా నాకు ధన్యత ఏర్పడింది తెలియజేసుకుంటూ తర్వాత ఇక్కడ నాకు తొలి గురువులిద్దరు నా తల్లిదండ్రులు శ్రీ నరసింహదేవర మైథిలీనాథ్ శర్మ గారు, శ్రీమతి నరసింహదేవర కిరణ్మయ్య గారు ఉన్నారు. వాళ్ళిద్దరి పాదార విందారు నమస్కరిస్తూ నమః పితృభ్యాం కరుణాంబుధిభ్యాం జయాభివృద్ధేర్నిజకారణాభ్యాం సుధర్మ మార్గస్థిత జీవనాభ్యాం శ్రీమైథిలీనాథ కిరణ్మయీభ్యాం శ్రీమైథిలీనాథ కిరణ్మయీభ్యాం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం స్టైల్లో అద్భుతంగా చెప్పిన శ్లోకం, చాలా సంతోషం. మామూలుగా నేను పుట్టింది, నాకు నా సంస్కారాలన్నీ వచ్చినవి కూడా ఆంధ్రమాత దగ్గర నుంచే. కానీ నేను చదువుకుంటున్నది నన్ను పోషిస్తున్నది కూడా కన్నడ రాజ్యలక్ష్మి. ప్రాయశః మన అందరి పరిస్థితి కూడా అదే అయి ఉండొచ్చు. ఇక్కడ మనం అందరం కూడా జన్మతః ఆంధ్రం, కానీ మనల్ని పోషిస్తున్నది మాత్రం కన్నడ రాజ్యలక్ష్మి అమ్మవారు. అంచేత నాకు అనిపిస్తుంది, జన్మనిచ్చిన తల్లి స్థానంలో ఆంధ్రప్రదేశం ఉంటే మనకి కర్ణాటక మనకి పోషిస్తున్న తండ్రి స్థానంలో ఉంది. కనుక మాతాపితృ స్వరూపాల కింద భావిస్తున్నాను వారిద్దరినీ కూడా. అందులో ప్రథమతః ఆంధ్రమాతకి నమస్కారాలు సమర్పించుకుంటూ నాదానందమయీ నటేశజసుతా నన్నయ్య భట్టార్చితా నాదానందమయీ నటేశజసుతా నన్నయ్య భట్టార్చితా త్యాగబ్రహ్మ సుముఖ్య గేయ భరితా తిక్కన్నయజ్వార్చితా సంపుష్టా నృపపుంగవైర్నిరతరం శ్రీకృష్ణదేవాదిభిః శ్రీశైలేశ్వర తిరుపతీశ పదపూత హ్యాంధ్రమాతావతు ఆంధ్రమాతావతు. ఏ మహానుభావులైన కృష్ణదేవరాయలు, నన్నయ్య భట్టు, తిక్కయ్యజ్వా మనకు మనీషుల చేత ఈ ఆంధ్ర భాష పోషింపబడిందో, పెంపొందింపబడిందో, అభివృద్ధి చేయబడిందో, గుర్తింపబడిందో వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసింది. ఇది నిజంగా రుణం అంటే. రుణం తీర్చుకునే పద్ధతిలో చాలా మంచి శ్లోకం చెప్పింది. అలాగే ఇప్పుడు కన్నడ రాజ్యలక్ష్మి అమ్మవారి మీద కూడా ఒక శ్లోకం వినిపిస్తా. ఎందుకంటే మన అందరినీ పోషిస్తున్నదే కన్నడ రాజ్యలక్ష్మి. అంచేత ఆవిడ రుణం కూడా మనం తీర్చుకోలేనిది. ఇక్కడ అందరికీ కొంచెం నమ్మ బెంగళూరు అన్నది ఉంటుంది మనందరికీ కూడా. డివిజీ కవిరన్న పొన్న సుకుమార వ్యాస సంవర్ధితాం. డివిజీ కవిరన్న పొన్న సుకుమార వ్యాస సంవర్ధితాం. శృంగేరి ప్రముఖైర్విముక్తి ఫలదైః క్షేత్రైః సదా శోభితాం. శ్రీమచ్చందన గంధవాసిత తనుం సహ్యాద్రితుంగస్థనాం. గంగా హొయసళ రాజవంశ వినుతాం. శ్రీకన్నడాంబాం భజే. ఈ పద్యం కన్నడంలో ప్రతి ఇంటా మారుమోగుతూ ఉండాలి. దీనికి వ్యాఖ్యానం చెప్పాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది. కానీ మనకి అంత టైం లేదు కనుక ఈ పద్యం రాయించి పుచ్చుకోండి హాయిగా. ఏ సభలో కన్నడ రాజలక్ష్మిని నమస్కారం పెట్టించండి. అలాగే తప్పకుండా. తర్వాత మనం మహాభారత యుద్ధాదుల్లో చూసాము,
చిన్నవాళ్ళు పెద్దవాళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం ఆ సందర్భం ఏర్పడినప్పుడు నమస్కార బాణప్రయోగం చేయడం ఔచిత్యం. అలాగే నేను చిన్నదాన్ని, ఇక్కడ మేరునగ సమాన ధీరులైన పృచ్ఛకులందరూ నా మీద ప్రశ్నలనే శరాలని సంధించుకొని కూర్చునున్నారు. వాళ్లతో ఈ యుద్ధానికి సన్నాహం చేసుకుంటున్నాను కనుక ప్రథమతః నమస్కార బాణాన్ సమర్పయామి తత్పదేభ్యః. నమస్కార పద్యం. సాహిత్య సమరే హ్యస్మిన్ నమస్కార శరంవిదం. ఇదే యుద్ధంట, సాహిత్య సమరంట. వాళ్ళు బాణాలు వేస్తే వాక్కుతో నమస్కారం పెడుతున్నానంటుంది. అర్పయేహం పదాబ్జేషు పృచ్ఛకాః భవతాం సదా, పృచ్ఛకాః భవతాం సదా. భవతాం కూడా ఉంది, దాని రహస్యం తర్వాత చెబుతాను. తర్వాత ముందుకెళ్ళండి. ఇప్పుడు నా జీవితంలో ప్రతి క్షణం కూడా శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, తత్కరకమల సంజాత జగద్గురు శ్రీ 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 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే ఇటు మన శృంగగిరి శారదాపీఠ జగద్గురు శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారు, శ్రీ శ్రీ తత్కరకమల సంజాత జగద్గురు విధుశేఖర భారతీ సన్నిధానం వారు, వారి ఆశీర్వచన పూర్వకం అనుగ్రహపూర్వకం లభించింది. అంతేకాదు విధుశేఖర భారతీయ స్వామి వారు అమ్మాయికి బాలామంత్రం ఉపదేశం చేశారు ఈ మధ్యకాలంలోనే. కంచి కాంపూర్ విజయేంద్ర సరస్వతి స్వామి వారు అమ్మాయికి పేరు పెట్టారు. జయలక్ష్మి పేరు ఆయన సూచించిన పేరు కనుక ఇద్దరే జగద్గురువుల యొక్క 2 సంవత్సరాల యొక్క జగద్గురువుల ఆశీస్సులు అమ్మాయి పొందగలిగింది కనుకొని ఇక్కడ చేయగలుగుతోంది కూడా. ఇది 7వ అవధానం. వారి పాదార విందాలకి నమస్కారాలు తెలియచేసుకుంటూ జగద్గురు శ్రీ 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 అద్వైత స్థాపనాచార్య శంకర భగవత్పాదుల వారి పాదార విందాలకి నమస్కారాలు తెలియచేసుకుంటూ గురు పరంపర ప్రార్థన చేసి మొదలు పెడదాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. సభాయై సభాపతిభ్యశ్చ. సరిగ్గా 12:45 అయింది. ఇప్పుడు అవధాన సభ ప్రారంభమవుతోంది. ముందంతా దానికి ఉపోద్ఘాతం జరిగింది. అస్మిన్ సమయే ప్రథమతః నిషిద్ధాంశः ప్రారభ్యతే. ప్రిన్సిపాల్ సంస్కృత కళాశాలాయాం యా ప్రిన్సిపాల్ పదవీం నిర్వర్త్య విశ్రాంతిం అనుభవతి సా ఏషా మమ పత్ని ధూళిపాల అన్నపూర్ణ మహోదయ. ఏషా నిషిద్ధాంశం దాస్యతి. నమస్సరస్వత్యై నమస్సభాయై. ఏ ఇమే ఏషాం వేదికాం సభాంచ అలంకృతవంతః తేభ్యః సర్వేభ్యः నమస్కారశతాన్ సమర్ప్య అహం నిషిద్ధాక్షరీ నామకం అంశం నిర్వోఢుం ఇహ ఆగతాస్మి. జయలక్ష్మీం యదా యదా అహం పశ్యామి తస్మిన్ సమయే సదా తస్యాః వదనే మమ ఏకా రేఖా దృశ్యతే సా దైవాంశా రేఖ. తస్మాత్ అన్యం అంశం ప్రష్టుం అహం న సమర్థ ఆయతాం. నేను 2 మాటలు తెలుగులో చెప్తాను. ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా నాకు ఆ అమ్మాయి ముఖంలో ఒక దైవీయమైనటువంటి అంశం కనిపిస్తూ ఉంటుంది. ఆ నవ్వితే ఆ నవ్వులో ఆ రేఖ నాకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వేరే సాంఘికమైనటువంటి ఏ విషయం అడిగినా చిన్నపిల్లల్ని బాగుంటుంది, సభకి కూడా రంజకంగా ఉంటుంది అని అనిపించినా కానీ అమ్మాయి ముఖం చూస్తే మాత్రం ఆ దైవీయమైన అంశాన్ని తప్పించి మరొక అంశం ఏది అడగాలనిపించదు. కాబట్టి తనని జయపూర్వకంగా ఆశీర్వచనం చేస్తూ చాముండేశ్వరిని వర్ణించమని నిషిద్ధాక్షరికి అంశంగా నేను ఆమెకి ఇస్తున్నాను. చాముండేశ్వరీదేవి వర్ణన మైసూర్ చాముండేశ్వరీదేవి బాగుంది. కస్మిన్ ఛందసి అనుష్ఠుభి. ఆధ్యక్ష నిషేధం వస్తావా? మొదటి అక్షరం నిషేధం లేదట. అనుష్ఠుభ ఛందస్సులో ప్రారంభం చేస్తుంది. నిన్నే వేసుకోమంటున్నారు. అయ్యా మమ్మల్ని ఏం అడిగినా అవధాని గారి మొహం చూడకుండా అడగమంటారా ఏమిటి? మీ ఇష్టం. మీరు చూసేనా అడగచ్చు, చూడకపోయినా అడగచ్చు. చూస్తే దైవాంశ కనిపిస్తుంటే ఇంకేం అడుగుతాం చెప్పండి. అమ్మవారి కంటే ఇంకేం బాగా అడుగుతారు. వేసుకుంటావా?
అనుష్ఠుప్ ఛందస్సులో నాదా